క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ మరి ఈ క్రిస్మస్ సాయంత్రం అనుకోవచ్చు. మరి క్రిస్మస్ను జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్రిస్మస్లో క్రీస్తు యొక్క జీవితాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపును, ఆయన మానవుడిగా ఈ లోకానికి రావడం, దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి క్రిస్మస్ను సహజంగా జరుపుకుంటూ ఉంటాం. అయితే డిసెంబర్ 25 అన్నది బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. రాయబడిందా? రాయబడలేదు. ఏదో ఒక దినం మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, ఈ భూమి మీద అడుగు పెట్టాడు అన్నది చరిత్ర. ఈ రాత్రి వేళ మరి ప్రత్యేకంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్మస్ దానిలో 2 పదాలు ఉన్నాయి, క్రైస్ట్ ప్లస్ మాస్. మనందరికీ తెలుసు, క్రీస్తు మాస్ అంటే ఆరాధన. ఎవరు ఆరాధన? క్రీస్తు ఆరాధన. అంటే మనందరం ఎందుకు చేరాము అంటే ఎవరిని ఆరాధించడానికి? క్రీస్తుని ఆరాధించడానికి చేరాం. దట్ ఈస్ క్రిస్మస్. క్రైస్ట్ మాస్ అన్నాం, క్రిస్మస్ అన్నాం. కానీ దేవుడు మనతో ఏమంటున్నాడంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని చెప్పాడు. కాబట్టి క్రిస్మస్ మూలాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. క్రిస్మస్లో క్రీస్తు ఆరాధించబడాలి, క్రీస్తు ఘనపరచబడాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ క్రిస్మస్ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 2వ అధ్యాయం శ్రేష్టమైన ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 7 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఫస్ట్ సెన్సస్ అన్నమాట, మొదటి ప్రజా సంఖ్య. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈ ప్రజా సంఖ్యలో ఎవరి పేరు నమోదైంది? అద్భుతం కదా. దేవుని పేరు నమోదైంది. దేవుడు మానవుడిగా మారిన ఆయన పేరు యేసు అను పేరు పెట్టుదురు అన్న ఆ మొదటి ప్రజా సంఖ్యలో క్రీస్తు పేరు రాయబడ్డది. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. అంటే గుడ్. వీళ్ళు ఏ ఊరు వాళ్ళు? ఇంతకీ ఏషేపు కావచ్చు, మరీ కావచ్చు. ఏ ఊరు వాళ్ళది చెప్పాలి. మళ్ళీ చూడండి, అంటే మీకు అర్థం కాలేదన్నమాట. ఇప్పటిదాకా వర్తమానాలు వింటానే ఉన్నాం మనం. ఏ ఊరు వాళ్ళు చూడండి అక్కడ. మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఏషేపు 4వ వచనం. ఏషేపు దావీదు వంశములో గోత్రములో పుట్టినవారు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి. ఎక్కడ వాళ్ళు? అందరూ చెప్పండి, ఎక్కడ వాళ్ళు? నజరేతు వారు. గలిలయకు డౌన్లో ఉంటుంది నజరేతు. మ్యాప్లో చూడండి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, నజరేతు యేసుక్రీస్తు ప్రభు కూడా తర్వాత నజరేతు వాడు అని పిలువబడ్డాడు. యేసు దావీదు కుమారుడా అని ఎలా పిలువబడ్డాడో, నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు ఆయన. వాస్తవంగా మరియా, ఏషేబు నజరేతు ఊరు వారు. నజరేతు అంటే అర్థం ఒక మాట రాసుకోండి, కొమ్మ లేదా బ్రాంచ్. కొమ్మ అని అర్థం నజరేతు అంటే. వాళ్ళు ఎక్కడ వాళ్ళు అంటే, నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడుకు దావీదు ఊరికి వచ్చినాం. 6వ వచనం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి
సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో, అండర్లైన్ చేయండి, పశువుల తొట్టె, పశువుల తొట్టె. ఇంకొక విషయాన్ని కూడా చదువుకుందాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు చూడండి, ఆయన 2వ అధ్యాయం, ఇప్పుడు మీకు ఏ ఊరు వాళ్ళు అర్థమవుతుంది. 51, 52 వచనాలు. దేవాలయంలో 12 సంవత్సరాలు తర్వాత ఆయన పండితుల మధ్య కూర్చొని మాట్లాడాడు. ఒక దిన ప్రయాణం అంతా చేస్తారు కదా వాళ్ళు పస్కాకు వెళ్ళి. ఆ తిరుగు ప్రయాణంలో యేసయ్య వారితో లేడు. ఆ తర్వాత ఆయన్ని కనుగొంటారు. 51, 52 వచనాలు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి ఎక్కడికి వచ్చాడు మళ్ళీ? కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క బాల్యం అంతా కూడా ఎక్కడ జరిగిపోయింది? రైట్, నజరేతులో జరిగిపోయింది. నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎంత మంచి మాట! ఎవరికి లోబడి ఉన్నాడు? నిజమే, యోసేపుకి తన తండ్రికి తల్లి మరియకు లోబడి ఉన్నాడు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యంలో కొన్ని శ్రేష్టమైన విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. క్రిస్మస్లో కేంద్రం క్రీస్తే ఉండాలి. క్రిస్మస్లో మనం ఉండకూడదు. దేవుడే మహిమపరచబడాలి, మనం కాదు. ఆ గొప్పతనాన్ని మనం క్రీస్తుకే ఆపాదించాలి, మంది కాదు. కాబట్టి క్రిస్మస్ అనేది ఒక పండగ కన్నా ఎక్కువ పండగలకే పండగ. ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి లేదా ఒక స్థలానికి, ఒక దేశానికి చెందింది కాదు. ఇది సర్వలోకానికి పండగ. ఎందుకంటే దివి మధ్య దూరం తగ్గిపోయింది. ఎందుకంటే దేవుడు మానవుడై ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. 1999 డిసెంబర్ టైమ్ మ్యాగజైన్లో రెనాల్డ్ ప్రెస్ అనే ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని రాస్తాడు. జీసస్ ఆఫ్ నాజరేత్ అనే ఒక ఆయన ఆర్టికల్ ప్రచురం చేసి యేసుక్రీస్తు గురించి ఒక అద్భుతమైన విషయాలు చెప్తాడు. ప్రభావవంతమైన మారుమూలలకు సైతం ప్రాకిపోయిన యేసుక్రీస్తు లాంటి శక్తివంతమైన వ్యక్తిత్వం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. 2000 సంవత్సరాలు గడిచినా కానీ ఒక అనామక ఊర్లో, అంటే చూడండి మీకా భక్తుడు చెప్పినట్టుగా 5వ అధ్యాయం 2వ వచనంలో, ఒక అనామక ఊళ్ళో పుట్టిన ఆయన గొప్ప ప్రకటనలు చేశాడు. ఏమిటి అంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని, నా మాటలు ఎన్నడూ గతించవు అని, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు. ఇవన్నీ కూడా గమనించండి. ఇవి 2000 సంవత్సరాలైన ఆ మాటలకు ఎదురు నిలబడే ఎవరు కూడా అవి తప్పు అని నిరూపించలేకపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాబట్టి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాబట్టి. ఆలోచించండి, ఒక ప్రఖ్యాత కవి గ్రంథకర్త ఏమంటాడు అంటే, మనకున్న గొప్ప అవసరం క్రిస్మస్ ద్వారా తీర్చబడింది. మనకున్న గొప్ప అవసరం దేని ద్వారా తీర్చబడింది? అందరూ చెప్పండి, దేని ద్వారా? క్రిస్మస్ ద్వారా తీర్చబడింది. మనకున్న అవసరం గొప్ప చదువు అయితే దేవుడు పండితుల్ని ఈ లోకానికి పంపేవాడు. మనకున్న గొప్ప అవసరం డబ్బు అయితే ధనవంతుడిని లోకానికి పంపేవాడు. మనకున్న అవసరం గొప్ప భవనం అయితే దేవుడు ఇంజనీర్ని లోకానికి పంపేవాడు. మనకున్న గొప్ప అవసరం ఆరోగ్యం అయితే దేవుడు ఒక గొప్ప వైద్యుడిని లోకానికి పంపేవాడు. మనకున్న గొప్ప అవసరం న్యాయం అయితే ఒక గొప్ప న్యాయవాదిని లోకానికి పంపేవాడు. లేదా మనకున్న గొప్ప అవసరం విజ్ఞానం అయితే దేవుడు ఒక గొప్ప శాస్త్రవేత్తని లోకానికి పంపేవాడు. మనకున్న అవసరం పాప క్షమాపణ కాబట్టి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి. కాబట్టి మానవుని అవసరత ఏంటి? పాప, ఇంకోసారి చెప్పండి ఏమిటది? పెద్దగా చెప్పండి. పాప క్షమాపణ. పాప క్షమాపణ ఎవరు ఇవ్వాలి? ఆలోచించండి. పాపానికి వచ్చు జీతం మరణం, పాపికి క్షమాపణ కావాలి. ఇది మానవుని అవసరత. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం నేర్చుకుంటున్నాం. ఏ భేదము లేదు, అందరూ కూడా దేవుడు అనుగ్రహించు మహిమను, అందరూ పాపులే. ఈ పాపికి క్షమాపణ కావాలి, ఈ పాపికి విడుదల కావాలి, ఈ పాపికి రక్షణ కావాలి. అందుకే పాపికి అవసరం విమోచన. కాబట్టి పాప క్షమాపణ ఇవ్వడానికి దేవుడే తన ప్రియ కుమారుడనే యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. నిజమే, క్రిస్మస్లో జరిగింది ఏంటంటే
దేవుడు ఈ పొడమిపై, ఈ భూమిపై అడుగు పెట్టెను. అందరూ చెప్పండి, క్రిస్మస్ రోజు జరిగిందేంటి? దేవుడు మానవుడిగా ఈ భూమి మీద అడుగు పెట్టాడు. 1971 సంవత్సరం, 1971 సంవత్సరంలో జేమ్స్ బి ఇర్విన్, ఆస్ట్రోనాట్, ఆయన చంద్రమండలం, మనం చందమామ అంటాం కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు జేమ్స్ బి ఇర్విన్. ఈయన చంద్రమండలం మీద నడవడం కాదు, ఈయనకు ముందు 1969 సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగు పెట్టాడు చంద్రమండలం మీద. ఆయన నడిచాడు చంద్రమండలం మీద. ఈ నడవడం కాదు, చంద్రమండలం మీద కారు నడిపాడు, ట్రక్ నడిపాడు జేమ్స్ బి ఇర్విన్. చంద్రమండలం మీద మనం ఇప్పుడు బ్యాటరీ కార్లు వస్తున్నాయి చూసారా, జీపులు లాంటివి ఉన్న ట్రక్, అది నడిపాడు ఈయన ప్రయోగాలు చేశాడు. కిందకి దిగొచ్చిన తర్వాత మళ్ళీ ఈయనకి అవకాశం వచ్చినా ఈయన చంద్రుడి మీదకి వెళ్ళలేదు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈయన యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తి. ఈయన ఏం చెప్పాడు తెలుసా? ఈయన యేసుక్రీస్తు నమ్ముకుని గొప్ప సువార్థికుడు అయ్యాడు. మన గుంటూరు కూడా వచ్చాడు ఈయన. గుంటూరు వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు, మీటింగ్స్కి వచ్చాడు యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి. ఈయన చెప్పిన విషయం ఏంటో తెలుసా? జేమ్స్ బి ఇర్విన్ అంటాడు, నేను చంద్రమండలం మీద కారు నడిపి చంద్రమండలం మీద అడుగు పెట్టినందుకు నన్ను మీరు గొప్ప కథానాయకుడిగా, గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, గొప్ప హీరోగా చూస్తున్నారు. ఇది గొప్ప కాదు, కానీ ఈ సృష్టికర్త దేవుడు మానవుడిగా ఈ భూమి మీద అడుగు పెట్టడం గొప్ప అని చెప్పాడు ఆయన, జేమ్స్ బి ఇర్విన్. నిజమే, ఎంత గొప్ప విషయమో తెలుసా? మారుమూల పుట్టిన ఒక అనామకుడు ఈరోజు ఎవరనుకుంటున్నారు? ఆయన క్రీస్తు ప్రభువారు. 1950 సంవత్సరం కన్నా ముందు జీవించిన, 2000 సంవత్సరానికి వెనక్కి వెళ్తే 1950 సంవత్సరం కన్నా ముందు జీవించిన ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా 20 మంది జాబితాను బయటికి తీశారు. 20 మంది జాబితాను బయటికి తీసి అమెరికాలో మిట్ యూనివర్సిటీకి చెందిన ఒక పెద్ద బృందం పండితులు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే, మనం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఏదైనా కావాలంటే సెర్చ్ ఇంజిన్ దగ్గరికి వెళ్ళి మనం సెర్చ్ చేస్తాం, ఏది కావాలంటే అది. వారు దాని ఆధారంగా, వికీపీడియా అంటారు దాన్ని ఆధారంగా, 1950 సంవత్సరానికి ముందు జీవించిన ఈ భూమి మీద అత్యధిక ప్రభావితం చూపిన వ్యక్తుల యొక్క జాబితాను 20 మంది జాబితాను తయారు చేశారు. అందులో మొట్టమొదట ఈ భూమండలం మీద మానవుడిగా పుట్టిన ఒక వ్యక్తి, అత్యధికంగా ప్రభావం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారని లెక్కించినప్పుడు మొట్టమొదటి స్థానం ఇవ్వక తప్పలేదు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. మొట్టమొదటి స్థానం ఆయనకి ఇవ్వబడింది, క్రీస్తు ప్రభువుకి ఇవ్వబడింది. ఆయన దేవుడు కాబట్టి. నిజమే, ఆలోచించండి. దేవుడు అనబడిన వాడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ భూమి మీద అత్యధిక ప్రభావాన్ని చూపించాలి. ఏ మానవుడు ఎన్నడూ చూపించని ప్రభావం, ఏ మానవుడు ఎన్నడూ మాట్లాడని మాటలు, ఏ మానవుడు ఎన్నడూ చేయని క్రియలు చేయాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఏ మనుష్యుడు మాట్లాడలేదు. గొప్ప ప్రభావాన్ని చూపాడు. 2వ స్థానం చైనా గురు కన్ఫ్యూషియస్కి ఇవ్వబడింది. 3వ స్థానం సర్ ఐజక్ న్యూటన్కి ఇవ్వబడింది. ఇలా లెక్కిస్తూ వెళ్తే, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు అంటే మానవుడిగా మారిన దేవుడు. ఈ రాత్రి వేళ నిజంగా మనం ధన్యులం. ఎందుకంటే మంది అంధవిశ్వాసం కాదు, గుడ్డి విశ్వాసం కాదు. అర్థమైందా? మనం విశ్వాసం స్థిరమైంది, మన విశ్వాసం బలమైంది, మన విశ్వాసానికి ఆధారం ఉంది, మన విశ్వాసం గుడ్డిది కాదని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి వేళ గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేసుకుంటాం మనం. నేను గతంలో జ్ఞాపకం చేశాను, దేవుడు మానవుడైతే, జాగ్రత్తగా వినండి మీకు అర్థం అవ్వాలి, దేవుడు మానవుడైతే ఆయన ఎలాంటి వాడై ఉండాలి అనే విషయాలు చెప్పాను. ఎవరు? దేవుడు మానవుడైతే, మొట్టమొదట దేవుడు మానవుడైతే భూమి మీద ఎలా ఉండాలంటే, ఆయన నీలాగా నాలాగా జన్మించిన వాడు అయి ఉండకూడదు. ఆయన భూమి మీద ఈ భూమండలంపై ప్రత్యేకంగా జన్మించిన వాడు అయి ఉండాలి, మొట్టమొదటి విషయం. అందుకే గమనించండి, ఈ రాత్రి వేళ దేవుడు మానవుడైతే ఎలా ఉండాలి అంటే అద్భుతంగా జన్మించగలిగి ఉండాలి. మీ అందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడానికి ముందే దాదాపుగా 1000 సంవత్సరాలకు ముందు దావీదు, 750 సంవత్సరాలకు ముందు యెషయా, 550 సంవత్సరాలకు ముందే మీకా ఎవరు పుట్టుక గురించి చెప్పారు?
మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు పుట్టుకను గురించి చెప్పారు. యాదృచ్ఛికమా? కానే కాదు. అకస్మాత్తుగా చెప్పారంటే కానే కాదు. అకస్మాత్తుగా చెప్పలేదు, యాదృచ్ఛికంగా చెప్పలేదు. దేవుడు తను వస్తాను అని, ఆయన రాజాతి రాజు, నేను వస్తున్నాను అని చెప్పాడు. లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆలోచించండి. మొట్టమొదటి వాగ్దానం ఎక్కడ కనిపిస్తుంది మనకి యేసుక్రీస్తు గురించి? ఆదికాండం 3:15 కనిపిస్తుంది. నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరం. కాబట్టి దేవుడు మానవుడైతే ఎలా ఉండాలి అంటే, ఈ భూమండలంపై అతడు అద్భుత రీతిగా జన్మించి ఉండాలి. అద్భుతంగా జన్మించి ఉండాలి. అద్భుతం. ఎలా అద్భుతం అంటే, ఆయన కన్య గర్భమున జన్మించాడు. అందరూ చెప్పండి ఎట్లా? అవును, కన్యకు జన్మించాడు. కాదనలేని సత్యం. అందుకే కదా మంది నేను పురుషుని ఎరగని దాన్నే కదా. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా జన్మించడానికి ముందు 750 సంవత్సరాలకు ముందు యెషయా రాశాడు. 7వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి. 7వ అధ్యాయం 14వ వచనంలో మీరు చూస్తారు. అక్కడ ఆయన కన్యకకు జన్మిస్తాడు అని. వింటున్నారా? ఇక మనం వాక్య భాగాన్ని మనం చూస్తాం. ఇక్కడ గమనించండి. మనం ఈ దినాన వాక్య భాగం ఏమిటంటే పశువుల తొట్టె. 6వ వచనాన్ని, 2వ అధ్యాయం 6వ వచనం, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండని గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో ఎక్కడ? అందరూ చెప్పండి, ఎక్కడ పడుకోబెట్టారు? వినండి, పశువుల తొట్టెలో. ఎందుకు? స్థలం లేదు. వారు జనసంఖ్య రాయబడలేవని ఎక్కడి నుంచి వచ్చారు? నజరేతు నుండి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేంకి వచ్చారు. యోధా బెత్లెహేంకి వచ్చారు. జాగ్రత్త వినండి. యోధా బెత్లెహేంకి వచ్చారు. అప్పుడు ఆమె ప్రసవ దినాలు అయ్యాయి. జనసంఖ్య రాయించుకోవడానికి వచ్చారు. అప్పుడు కేసై పుట్టేశాడు. అద్భుతం ఏంటో తెలుసా? ఆ జనసంఖ్యలో, ఆ జనాభాలో ఎవరి పేరుంది? ఫస్ట్ సెన్సస్. దేవుడు మానవుడైతే ఎలా ఉండాలి అంటే, మొట్టమొదట ఆయన ఈ భూమండలం మీద అద్భుతంగా జన్మించిన వాడై ఉండాలి. 2, దేవుడు మానవుడైతే ఆయన ఎలా ఉండాలి అంటే, ఆయన ఈ భూమండలం మీద ఇప్పటిదాకా జీవించిన వ్యక్తులందరికన్నా ఎక్కువ ప్రభావాన్ని చూపిన వ్యక్తి అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు, అవును, ఇప్పటిదాకా జీవించిన వ్యక్తులు చూపిన ప్రభావం కన్నా యేసయ్య ఎక్కువ ప్రభావాన్ని చూపాడు. మీరు ఆలోచించండి. 3వ విషయం, దేవుడు మానవుడైతే ఆయన చర్యలు కావచ్చు, ఆయన కార్యాలు కావచ్చు, ఆయన మాటలు కావచ్చు, ఆయన నడవడిక కావచ్చు, ఆయన జీవితం కావచ్చు, అద్భుతంగా ఉండాలి. యేసుక్రీస్తు ఆయన పేరే ఏం పేరు? ఆయన పేరు ఆశ్చర్య. అన్ని అద్భుతాలే. ఆయన ఆశ్చర్యకరుడు. దేవుడు మానవుడైతే ఎలా ఉండాలి అంటే, ఒక మాట, మనుషుల్లో ఉన్న ఆధ్యాత్మిక దప్పికను తీర్చాలి కదా యేసుక్రీస్తు ప్రభు. అందుకే మనకి మన అవసరత ఏంటంటే పాప క్షమాపణ. ఒక వ్యక్తి యొక్క జీవితంలో పాపము పోనంత కాలం ఆ వ్యక్తిలో ఆధ్యాత్మిక దప్పిక తీరదు. ఈ రాత్రి నిజంగా మనం ఎంత ధన్యులం చూడండి. దేవుడు మానవుడైతే ఆ దేవుడు ఎలా ఉండాలంటే ఆధ్యాత్మిక దప్పికను తీర్చాలి. ఇంకొక విషయం, దేవుడు మానవుడైతే మానవాళికి శత్రువుగా ఉన్న మరణాన్ని గెలిచి తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు దానికి మించి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు చెప్పాడు. నాలో పాపం ఉన్నదని మీలో. అవునండి, ఆయన దేవుడు మానవుడయ్యాడు. వినండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను మీకు అర్థం అవడానికి. చిన్న పసిబిడ్డ ఉన్నాడు, పాక్కుంటా నీ దగ్గరికి వచ్చాడు. వాడికి ఇంకా వయసు రాలేదు, పాకుతానే ఉన్నాడు. మట్టి అయింది చేతికి, వాళ్ళ కాళ్ళకి అంత మట్టి అయింది. నువ్వు వాడి దగ్గరికి వచ్చావు, వాడితో నువ్వు మాట్లాడుతున్నావు. జంపు చేసిన పైకి జంపు చేయి, నేను ఎత్తుకుంటా, పైకి జంపు చేయి, ఎత్తుకుంటా. అర్థమవుద్ది వాడికి? అర్థం అవ్వదు. వాడి ఇంకా వయసుకి రాలేదు. వాడికి నువ్వు ఎంత చెప్పినా అర్థం కాదు. పాకే వయసు వాడిది. అప్పుడు ఏం చేస్తావు? వాడిని ఎత్తుకోవాలంటే ఏం చేస్తావు? వాడిని ఎత్తుకోవాలంటే వాడి స్థానానికి నువ్వు వంగుతావు. ఏసై చేసింది అదే. జంప్ అంటే నువ్వు జంప్ చేయలేవు. ఆయన అనంతుడు, అపరిమితం కలిగిన వాడు, అగోచరుడు. ఆయన
ఆయన ఎక్కడ చేరుతాం? గాడ్ ఈజ్ ఇన్ఫినైట్, మ్యాన్ ఈజ్ ఫినైట్. దేవుడు అపరిమితుడు, కానీ మానవుడు పరిమితి కలిగినవాడు. అందుకే ఈ ఫినైట్ ఎప్పుడు కూడా ఇన్ఫినైట్ని చేరుకోలేడు కదా. ఆ పాకే పిల్లోడు ఎప్పుడు కూడా ఎత్తుకోవాలన్నప్పుడు జంప్ చేయి అంటే తెలుస్తుంది వాడికి? లేదు. వాడి స్థానానికి నువ్వేం చేయాలి? వంగి వాడిని ఎత్తుకోవాలి. ఏసై చేసింది అదే. భూమి మీదకు వంగాడు ఆయన. ఎలా? మానవుడిగా వచ్చాడు ఆయన. ఈ రాత్రి అర్థం చేసుకున్నారా ఆయన్ని? ఆయన ప్రేమను అర్థం చేసుకున్నారా? ఆయన తగ్గింపును అర్థం చేసుకున్నారా? సొలొమోను ఆలయం కట్టి ఆలయం ముందు మోకరించి 2 చేతులు ఆకాశం వైపెత్తి ఏం చేశాడు ప్రార్థన? ప్రభువా, ఆకాశ మహాకాశాలు నిన్ను, ఎంత బాగా చెప్పాడు చూడండి. ఏం పట్టజాలదు ఆయన్ని? ఆకాశ మహాకాశాలు నిన్ను. అసలు ఈ ఆలయం సరిపోద్దా నీకు? ఆకాశ మహాకాశాలు పట్టజాలన దేవునికి ఆలయం సరిపోకపోతే ఈ దేహం సరిపోద్దా? అమరిపోయాడు. ఇదండి తగ్గించుకోవడం, నీ స్థానానికి రావడం అంటే. అదే క్రిస్మస్ అంటే. ఆయన నీ స్థానానికి వచ్చాడు. చూసారా? దేవుడు మానవుడయ్యాడు. యేసుక్రీస్తును గురించి వినండి. 400 ప్రవచనాలు పైన పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఒక రాజు ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు పూర్వకాలంలో ఏం జరిగేదంటే చాటింపేసేవాళ్ళు. రాజు వస్తున్నాడని. ఎక్కడికి వస్తున్నాడో, ఎందుకు వస్తున్నాడో, ఏ స్థలానికి వస్తున్నాడో, ఎక్కడ ఉంటాడో ముందుగానే ప్రకటన జరిగిపోయేది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి, మొదటి రాకడ గురించి ఆ రీతిగా ప్రకటన జరిగింది. కాబట్టి ఇంత స్పష్టంగా దేవుడు తన గురించి రాశాడు. ఈ రాత్రి వేళ ఆయన గమనించండి. ఈ రాత్రి పశువుల తొట్టె తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి యేసుక్రీస్తు యొక్క దైవత్వం మానవత్వానికి మానవుడిగా అయ్యాడు ఆయన. సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఎక్కడ పరుకోబెట్టారు? పశువుల తొట్టె. ఈ రాత్రి ఏమిటి ఆ పశువుల తొట్టె అనేది నేను జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్త, కొన్ని శ్రేష్టమైన సత్యాలు మనం నేర్చుకుందాం. పశువుల తొట్టె ఇక్కడ ఆలోచించండి, రాసుకోండి, మీరు ఆ మాటలు రాసుకోండి. ద మ్యాంగర్ వాజ్ ప్లాన్డ్. పశువుల తొట్టె దేవుని సంకల్పం. దేవుని సంకల్పం. లూకా ఒక్కడే ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు. వైద్యుడైన లూకా. రాయాలిటీ ఇన్ ఏ ట్రఫ్. మ్యాంగర్ లేదా పశువుల తొట్టె, దీన్ని లాటిన్ పదం. మ్యాంగర్ అనేది లాటిన్ పదం. పశువుల తొట్టె, దీని అర్థం ఏంటంటే చ్యూ ఆర్ ఈట్. తిన్న తర్వాత నములుతారు చూసారా, దాన్ని నమలడం లేదా తినడం అని అర్థం. ఆ మాట రాసుకోండి. సహజంగా ఈ తొట్టెని ఎందుకు వాడతారంటే గుర్రాలు, గాడిదలు, వాటికి అందులో గడ్డిని కానీ లేదా పశువుల తొట్టులో ఒక్కొక్కసారి నీటిని కూడా అందులో నిల్వ చేస్తారు. సహజంగా వాటికి కావలసిన పచ్చికను, ఆహారాన్ని ఆ తొట్టులో ఉంచుతారన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 13:15 నోట్ చేసుకోండి, మీరు చదవండి. గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా అని ప్రభు మాట్లాడిన మాట. తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన్ని పశువుల తొట్టెలో, ఎక్కడ మరి ఏం చేసింది? ఆయన ఎక్కడ పడుకోబెట్టింది? పశువుల తొట్టె. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. పశువుల తొట్టె దైవ సంకల్పం అని రాసుకున్నాం. అంటే గమనించండి, పశువుల తొట్టెలో యేసుక్రీస్తును పడుకోబెట్టడం అన్నది ఇది యాదృచ్ఛికం జరిగిందా, దైవ సంకల్పమా? వినండి, చాలా జాగ్రత్త వినండి. దేవుడు పుట్టాలి అనుకుంటే ఎక్కడ పుట్టకూడదు ఆలోచించండి. ఆయన జన్మించాలి అంటే ఆయనకు అడ్డం ఏమైనా ఉందా? ఏది కూడా లేదు. ఆయనకు అడ్డం ఏది లేదు. కానీ వాక్యంలో మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు వారు సరిగ్గా జన్మించేటప్పటికి అక్కడ ఏముంది? అన్ని చూడు, జాగ్రత్త ఆలోచించండి. సత్రంలో స్థలం లేదు. తిన్నగా యేసుక్రీస్తుని తీసుకొచ్చేయి. పుట్టిన తర్వాత ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. స్థలం ఎవరు ఇవ్వలేదు. యజమానుడు, ఆ సత్రం యజమానుడు బోర్డు పెట్టాడు, ఖాళీ లేదు అనేది. ద ఫస్ట్ బెడ్ ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ వాజ్ నాట్ రాయల్ క్రైడల్, ఇట్ వాజ్ ఏ కామన్ కర్న్ క్రిబ్. నిజంగా ఆలోచించినప్పుడు మనకి
ఆశ్చర్యం కలగక మానదు. మీరు ఆలోచించారా? గొప్ప దేవుడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన దేవుడు మానవుడిగా మారితే పడుకోబెట్టడానికి ఉయ్యాలలేదు. దేనిలో పడుకోబెట్టారు? పశువులతోటే. ఇట్స్ ఎ డివైన్ ప్లాన్. ఈరోజు మీరు ఆలోచించండి, నిజంగా యేసుక్రీస్తు వారు ఆయన సిద్ధపరచుకోవాలంటే ఎంత గొప్పగా సిద్ధపరచుకోవచ్చు ఆలోచించండి. తన జన్మాన్ని గురించి, తను పుట్టడాన్ని గురించి, తన పుట్టుకను గురించి, తన పుట్టుకకు కావాల్సిందంతా కూడా నిజంగా ఆలోచించండి. నేటి కాలంలో ఈ యొక్క కంప్యూటర్ యుగంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. బిడ్డ పుట్టక ముందే, తల్లి గర్భవతిగా ఉన్నప్పుడే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకు కావాల్సినవన్నీ ముందుగానే కొనేస్తూ ఉన్నారు. ఉయ్యాల కానీ, ఆ బిడ్డకు కావాల్సిన వస్త్రాలు కానీ, ఆ బిడ్డలో సౌఖ్యంగా ఉండడానికి కావాల్సినవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచించండి. పశువుల తొట్టులో క్రీస్తు ప్రభువును పెట్టడం అనేది మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, యూదా బెత్లెహేమా, నువ్వెంత మాత్రం అల్పమైన దానివి కాదో, ఇజ్రాయెల్ నేలేవాడు నీలో నుండి వస్తాడు. గమనించండి, వేల సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు యొక్క రక్షణ గురించి, రాకడ గురించి కావాల్సిన ఏర్పాట్లన్నీ గమనించండి జరిగిపోయాయి. ఆయన ఎక్కడ పుట్టాలో, ఏ స్థలంలో పుట్టాలో, ఏ కాలంలో పుట్టాలో మనందరికీ దేవుడు ముందుగానే తెలియజేశాడు తన వాక్యం ద్వారా. కాబట్టి ఇక్కడ మ్యాంగర్, పశువుల తొట్టె అనేది దైవ సంకల్పం. ఈ పశువుల తొట్టె ఏమి నేర్పిస్తుంది అంటే, వినండి, ఈ పశువుల తొట్టె ఆయన పశువుల తొట్టులో జన్మించకపోతే ఈరోజు నీకు నాకు రక్షణ ఉండేది కాదు. ఎలాగో తెలుసా? ఈ పశువుల తొట్టె నీ హృదయానికి సాదృశ్యంగా ఉంది. పశువుల తొట్టె గమనించండి, అది శుభ్రంగా ఉండదు. పశువుల తొట్టెను ఎవరు ఇష్టపడరో, పశువుల తొట్టి నిండా మురుకుంటుంది. పశువుల తొట్టి దగ్గర ఎవరు ఉండడానికి ఎక్కువసేపు ఇష్టపడరో, అటువంటి పశువుల తొట్టులు ఎవరు పవళించారు? క్రీస్తు ప్రభు. ఎందుకో తెలుసా? ఆ పశువుల తొట్టె నీ హృదయానికి సాదృశ్యంగా ఉంది. పశువుల తొట్టె గమనించండి. రెండో విషయాన్ని నేర్చుకుందాం. ద మ్యాంగర్ వాజ్ సైన్. పశువుల తొట్టె ఒక సూచనగా ఉంది. ఆ మాట రాసుకోండి. 2వ అధ్యాయం మీద చదువుకున్నాం. పశువుల తొట్టె ఒక సూచనగా ఉంది. ఈ ప్రపంచంలో ఏ రాజుగా పుట్టినవాడు ఏ స్థలంలో కూడా అతడు పశువుల తొట్టులో పడుకోబెట్టలేదు. ఒకే ఒక్కడు రాజాతి రాజు, ప్రభులకు ప్రభు, పాపులను రక్షించడానికి దేవుడుగా మానవుడిగా వచ్చిన దైవ మానవుడైన యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే దేనిలో పడుకోబెట్టబడ్డాడు? పశువుల తొట్టులో. అందుకే ద మ్యాంగర్ వాజ్ అ సైన్. నిజంగా ఆలోచించండి. అందుకే వాక్య భాగంలో చూస్తున్నాం మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 11-12 వచనం. ఆ దేవుని దూత ఆ కాపరులతో ఏం చెప్తుందో చూడండి. దావీదు పట్టణం అందునే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకోబెట్టండి, మీరు చూచెదరని వారితో. ఇట్స్ అ సైన్. గమనించండి, యేసుక్రీస్తు పుట్టుకను గురించి దేవుని దూత ఆ గొర్రెల కాపర్లకి చెప్పినప్పుడు వాళ్ళకు ఒక గుర్తు ఏంటంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఉండి ఎక్కడ పడుకోబెట్టబడ్డాడు? నిజంగా ఆలోచించండి. ఎక్కడ ఈ ప్రపంచంలో రాజు అనబడినవాడు, రాచరికం అనుభవిస్తున్నవారు గొప్ప రాజకోటల్లో, గొప్ప గృహాల్లో పడుకోబెట్టడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ఒక్కడే. దేవుడు మానవుడయ్యాడు. అందుకే చూసారా, ఆయన జన్మించడానికి సత్రంలో స్థలం లేదు. ఇట్స్ అ సైన్, ఒక గుర్తుగా ఉంది. 3, పశువుల తొట్టె క్రీస్తు తగ్గింపునకు, దీనత్వమునకు సూచనగా ఉంది. ద హ్యూమిలిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క తగ్గింపునకు, దీనత్వానికి. నిజంగానే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-8 వచనాలు చూస్తాం మనం. చూడండి, హిస్ హ్యూమిలిటీ లయింగ్ ఇన్ ఎ మ్యాంగర్. యేసు క్రీస్తు యొక్క తగ్గింపు మనకు అర్థం అవ్వాలంటే పశువుల తొట్టెను చూడండి. చూసారా, మాట ద్వారా సమస్తమును కలగజేసిన దేవుడు. అద్భుతం. ఎంతవరకు తగ్గించుకున్నాడు? పశువుల తొట్టెలో పండుకోబోయేదాకా. ఆలోచించండి, దేవుడు గొప్పతనం ఏంటో తెలుసా? ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు కదా. ఇంకా అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదివితే, నిత్యమైన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఆయన అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఒక్కసారి మీరు యెషయా గ్రంథానికి వెళ్దాం రండి. మీకు అక్కడ ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం
దేవుడు చూడండి, ఆయన గొప్పతనం, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనమునందు, ఎక్కడ? ఏ సింహాసనం? అత్యున్నత. విడదీయండి దాన్ని. ఏంటి విడదీయండి? మీరు విడదీయలేరు, నాకు ఆ సంగతి తెలుసు. అత్యున్నతమైన, ఎవరు విడదీస్తారు? ఏదో దాన్ని విడగొట్టని ప్రయత్నం చేస్తున్నారు మీరు. ట్రై చేయండి ఒకసారి. అత్యున్నతమైన, అతి ప్లస్ ఉన్నతమైన, నో. ఏంటి అత్యుమా? ఇదేం భాష? అందులో 2 పదాలు ఉన్నాయి, జాగ్రత్త వినండి. తెలుగు స్పష్టంగా నేర్చుకోవాలి. దీన్ని బట్టి మనకు తెలుగు రాదు, చెప్పండి, ఏం రాదు? ఇంగ్లీషు రాదు. అత్యున్నతము అంటే ఉన్నతము ప్లస్ ఉన్నతము, 2 ఉన్నతాలు కలిస్తే ఏమయ్యాయి? మీకు అర్థం అవడానికి మిరుమిట్లు గొలిపే అన్నాం కదా, దాన్ని విడదీయండి. మిరుమిట్లు, మీరు చెప్పే భాష మిరు ప్లస్ మిట్లు అన్నట్టుంది. నో, మిట్లు ప్లస్ మిట్లు, 2 పదాలు కలయిక. ఈ మాట మీరు ఎందుకు వినాల్సి వస్తుందంటే, వినండి, ఆలోచించండి. అత్యున్నతం, అత్యున్నతం, ఉన్నతము మీద ఉన్నతం, ఇది తెలుగు. దేశ భాషలందు నిజంగానే ఒక్కోసారి తెలుగు చాలా అద్భుతమైన భాష. ఛందస్సు మీరు నేర్చుకున్నారా? వదిలేండి. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు అత్యున్నతం, ఉన్నతం, ఆయనే ఉన్నతుడు. మీరు ఆలోచించండి, ఇక్కడ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు, బా దేవుళ్ళ పవలించాడు. బా ఆయన ఎక్కడ? పశువులతో ఎక్కడ? అసలు అంత అద్భుతం అండి మీకోసం దేవుడు, మన కోసం. హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రెప్యుటేషన్. ఆయన తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని, బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్. నిజంగా చూసారా? ఇంకొక విషయాన్ని అక్కడ మీరు అర్థం చేసుకోండి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును, ఆయన చొక్కాయి అంచులు దేవుని, కానీ ఇప్పుడు దేనిలో చుట్టబడ్డాడు? ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని, ఆయన మహిమ వస్త్రాలు దేవాలయాన్ని నింపివేశాయి, కానీ ఇప్పుడు దేనిలో చుట్టబడ్డాడు? హెల్ప్లెస్ సిచ్యువేషన్. He left the worship of heaven, the host, to be exposed to the ridicule of the sinners. మానవ హేళనలో తిరస్కారాలు భరించడానికి ఈ లోకానికి వచ్చాడు, నీ కోసం, నా కోసం. ద హ్యూమిలిటీ ఆఫ్ క్రైస్ట్, తగ్గింపును, దీనత్వాన్ని చూపిస్తుంది. అందుకే ఆయన లోకానికి వచ్చి ఆయన తగ్గించుకున్న విధానాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ పౌలు గారు ఒక మాట చెప్తాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా? క్వశ్చన్ మార్క్. 2 కొరింథీ పత్రిక 8:9 మీరు కంటత పెట్టండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్స్. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం, ఎస్, he stepped out his royalty and into swaddling clothes. గొప్ప మహిమను విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వచ్చాడు తెలుసా? ద మ్యాంగర్ వాజ్ డర్టీ. పశువులతో అపరిశుద్ధం మనకు చూపిస్తూ ఉంది, మన హృదయానికి చూపిస్తూ ఉంది, మన హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. మ్యాంగర్ వాజ్ డర్టీ. ఇట్ లుక్స్ లైక్ ద క్యాలస్నెస్ ఆఫ్ ద మ్యాన్. మనిషి యొక్క దుష్టత్వం, మనిషి యొక్క పాపం మనిషి యొక్క జీవితాన్ని చూపిస్తూ ఉంది. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, గ్రహించేవాడు ఎవరు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళయ్యాం. పశువులతోటి అపవిత్రమైంది, కానీ విషయం ఏంటో తెలుసా? అపవిత్రమైన పశువుల తొట్టులో ఎవరు పడుకోబెట్టారు? యేసుని పడుకోబెడితే ఏమైంది తెలుసా? ద మ్యాంగర్ వాజ్ గ్లోరియస్. రాసుకోండి అన్నమాట. ఆ పశువుల తొట్టులో దేవుని పడుకోబెట్టినప్పుడు దేవుని మహిమతో నింపబడిన పశువుల తొట్టే, దేవుని మహిమతో నింపబడింది. లూకా సువార్త 2 అధ్యాయం 13-14 వచనాలు మనం చూసినప్పుడు నిజంగా
ఆ పశువుల తొట్టె దేవుని మహిమతో నింపబడింది. దానిలో ఉన్న అపరిశుద్ధం, దానిలో ఉన్న చెడు, దానిలో ఉన్న దుర్వాసన, దానిలో ఉన్న అంతా కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అందులో పడుకోబెట్టారో నిజంగా దానికి మహిమ వచ్చింది. చూసారా, 13-14లో పరలోక సైన్య సమూహముల దూతతో పాటలు పాడడం మొదలుపెట్టాయి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఆ పశువుల తొట్టులో పవళించడాన్ని బట్టి దేనికి మహిమ వచ్చింది? పశువుల తొట్టుకి. ఇక ప్రాముఖ్యమైన విషయం, ఆయన ఎందుకు పశువుల తొట్టులో పవళించవలసి వచ్చింది, ఎందుకు పశువుల తొట్టులో ఆయన పడుకోబెట్టవలసి వచ్చిందంటే, ఆయన ఉన్నతమైన కుటుంబంలో జన్మించుంటే, రాచరికంలో జన్మించుంటే, ఆ దినాన ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోముల ఆ కుటుంబంలో, సీజర్ కుటుంబంలో జన్మించుంటే ఆయన ఎవరికి అందుబాటులో ఉండేవాడు కాదు. అందుకే అందరికీ అందుబాటులో పశువుల తొట్టి. ఆ మాట రాసుకోండి. యూ కెన్ కమ్, నువ్వెవరైనా రావచ్చు అక్కడికి. యేసుక్రీస్తు అందరికీ, లేకపోతే ఆయన పశువుల తొట్టులో పడుకోబెట్టకపోతే, ఆయన ఎక్కడో ఉన్నతమైన కుటుంబంలో జన్మించుంటే 11-12 వచనాల్లో మనం చూస్తాం, అక్కడికి వీళ్ళు వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. గొర్రెల కాపరులు వెళ్ళి ఉండేవాళ్ళు కానే కాదు. అంటే చూడండి, మనం ఒక గొప్ప వ్యక్తులు వాళ్ళ బిడ్డను చూడాలంటే రాణిస్తారా మనల్ని? రానిరు కదా. అదే పేదవాళ్ళనైతే ఎప్పుడైనా, అందుకే ఆయన పేదవాళ్ళ దేవుడు. ఆయన తన దారిద్ర్యము వలన మనం ధనవంతులు అవ్వాలని ఆయన మన కోసం ఏమయ్యాడు? అందుకే రాయల్ రోబ్ను వదిలిపెట్టాడు. ఆయన స్వెడ్లింగ్ క్లోత్ని ధరించుకున్నాడు. ఇది క్రీస్తు యొక్క తగ్గింపు మనకి నేర్పిస్తున్న సత్యం. అందరికీ అందుబాటులో యేసుక్రీస్తు ప్రభు దగ్గర చూడండి, ఆ గొర్రెల కాపర్లు వచ్చారు. మామూలుగా రాణిస్తారు వాళ్ళని? రానియరు. ఒకవేళ జ్ఞానులు రాణిస్తారేమో, కానీ వీళ్ళని మాత్రం రానియరు. అందరికీ అందుబాటులో ఉంది ఆ పశువుల తొట్టె. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ రావచ్చు. ఇప్పుడు బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. పశువుల తొట్టె అందరికీ అందుబాటు. మరొక విషయాన్ని, ద మ్యాంగర్ ఈజ్ ద వే ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యత్వానికి మార్గం పశువుల తొట్టె. శిష్యుడిగా మారడానికి మార్గం పశువుల తొట్టె. 2:14లో వెంటనే పరలోక సైన్యం దూతలతో కూడా సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము. ఇట్స్ బ్యూటిఫుల్. చూడండి శిష్యుడిగా మారడానికి జ్ఞానులు వచ్చారు, ఆయన ఆరాధించారు. గమనించారా? ఆ తర్వాత జ్ఞానులు వచ్చారు. ఆ తర్వాత మనం జ్ఞానుల యొద్ద నుండి పశువుల కాపరుల దాకా. విచిత్రం ఏంటంటే చూడండి, అద్భుతమైన విషయం, దేవుని దూత వచ్చి ఆ గొర్రెల కాపర్లకు చెప్పిన తర్వాత 15వ వచనం చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం. దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లో జరిగిన సంగతులు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఎవరు తెలియజేశారు? ప్రభు మనకి తెలియజేసి ఉన్నాడని చెప్పి చూడండి ఎంత చక్కగా. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టెలో పండుకొని ఉన్న, ఎవరని చూశారు? తొట్టెలో పండుకొని ఉన్నాడు. చూడండి, ఎక్కడ దేవుడు, ఎక్కడ పడుకోవడం? తొట్టెలో పండుకొని ఉన్న. వాళ్ళు వెళ్ళి ఏం చేశారు చూడండి, తమతో చెప్పబడిన మాటలు ప్రచురము యేసుక్రీస్తు గురించి ప్రకటించారు. ఎవరు? ఆయనకి నిజంగా అద్భుతమైన విషయం ఏంటంటే, అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరుచుతూ స్తోత్రము చేయుచు తిరిగి శిష్యులుగా మారడం. నిజంగా వారు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవ్వబడిన సూచన, ఒక శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి దేనిలో పడుకోబెట్టి ఉండడం. నిజంగా దేవుడు చూడండి, ఈ గొర్రెల కాపర్లకి ఎలా చెబితే అర్థమైద్దో దేవుడు అలాగే. ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఇప్పుడు యేసుక్రీస్తును మొట్టమొదటి చూసింది ఈ యొక్క గొర్రెల కాపర్ల, జ్ఞానుల? ఎందుకని అలాగా చెప్పండి? ఎందుకు అలాగా చెప్పాలి? మనం గ్రీటింగ్ కార్డుల్లో లేదా ఫోటోల్లో చూస్తాం,
జ్ఞానులు వచ్చి ఆ పశువుల తొట్టులో ఉన్న ప్రభు ముందు ప్రణమిల్లడం కాదు. ముందు చూసింది వీళ్ళే. ఎవరు? గొర్రెల కాపరులు. జ్ఞానులు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు పశువుల తొట్టులో లేడు. నెలల పిల్లోడి నుంచి 2 సంవత్సరాల లోపల అయి ఉంటాడు. పండితుల లెక్కల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు దగ్గరగా సంవత్సరం వయసు వచ్చి ఉండాలి. ఆ జ్ఞానులు వచ్చేటప్పటికే దాదాపుగా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుండి మధ్య ఆసియాకు వచ్చారు. వాళ్ళు 7 నెలల నుంచి సంవత్సరం దాకా సమయం పట్టిద్ది. ఆ దినాల్లో నడుచుకుంటానే రావాలి, లేదా ఒంట్ల మీద ప్రయాణం చేసి రావాలి. ఆ జ్ఞానులు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు ఉండొచ్చు. ఎందుకంటే ఆ జ్ఞానులు ఆ హేరోదు దగ్గరికి వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని. ఆయన ప్రధాన యాజకుల్ని పిలిచి మీకా గ్రంథం చదివించి 5వ అధ్యాయం 2వ వచనం వాళ్ళకి చెప్పి, మీరు వెళ్ళి ఆయన చూసి కనుక్కొని రండి, నేను ఆయన్ని పూజిస్తాను అన్నాడు. కానీ మనసులో ఏముంది? నేను తప్ప వేరే రాజు ఉండడానికి వీలు. వెంటనే వారు దేవుని చేత బోధించబడి వేరే మార్గంలో వెళ్ళిపోయారు. ఎవరు? జ్ఞానులు. వాడు వేరే మార్గంలో వెళ్ళిపోయారు. అయితే ఈ హేరోదు ఇంక ఎదురు చూస్తున్నాడు. ఈయనకు ఒక విషయం అర్థమైంది, ఈ జ్ఞానులు నన్ను మోసం చేశారు అని. ఎన్ని సంవత్సరాల్లో పిల్లల్ని? పెద్ద చెప్పండి. అదనమాట. అర్థమైందా? నిజంగా యేసుక్రీస్తును చూసి ఆయన్ని ఆస్వాదించి ఆయన గురించి ప్రచురం చేసే భాగ్యం ముందు అమాయకులకు వచ్చిందా? జ్ఞానులకు వచ్చిందా? పేదవాళ్ళకు వచ్చింది. అందుకే బీదలైన మీరు, అమ్మ వింటున్నారా? దేవుడు మనకే దొరికాడు. అందుకే చివరికి ఒక మాట చెప్తాను. ద మ్యాంగర్ వాజ్ స్టెప్ 1 ఆన్ కల్వరీ రోడ్. క్రీస్తు కల్వరి మార్గంలో మొదటి అడుగు పశువుల తొట్టే. ఆ మాట రాసుకోండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్. క్రీస్తు కల్వరి మార్గంలో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఒకే ఒక్క మాట, మనకి పాప క్షమాపణ. పాపం ఎలా పోవాలి? తన ప్రాణాన్ని పెట్టడం. ఆ ప్రాణం పెట్టడం ఎలాగా? ఆయన సిలువ మీద మన కొరకు మరణించాలి. అంటే ఒక విషయం మనకు అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తన ప్రాణం, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నాడు ఆయన. అందుకే ఈ లోకంలో వినండి, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు కల్వరికి వెళ్ళి చనిపోవడానికి ముందు ఆయన పెట్టిన మొట్టమొదటి ఈ లోకంలో అడుగు పెట్టాడు. దేనిలో పెట్టాడండి ఆయన? మ్యాంగర్. క్రీస్తు కల్వరి మార్గంలో మొదటి అడుగు పశువుల తొట్టె. ఇంత చరిత్ర ఉంది పశువుల తొట్టికి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో మీరు చదవండి. ఫ్రమ్ ఇన్ఫినైట్ డైటీ టు ఫీడింగ్ ట్రఫ్ టు ద ఫైనల్ టోర్మెంట్ అండ్ ది క్రాస్ ఆఫ్ కల్వరి. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరికి వెళ్ళిన గొప్ప ఆధిక్యత. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మానవుడిగా జన్మించటం అన్నది, దట్ ఇస్ ద హిస్టారిక్ ట్రూత్. ఇది చరిత్ర. అయితే ఆ క్రీస్తు నీలో జన్మించాడా అన్నది రక్షణ. జన్మించాడా? గొప్పగా పండుగ చేస్తాం మనం, గొప్పగా చేస్తాం. అయితే ఆ క్రీస్తు నీలో లేనప్పుడు, ఆ క్రీస్తు నీలో ఉదయించినప్పుడు, పశువుల తొట్లు అంటే నీ హృదయంలో క్రీస్తు లేనప్పుడు, ఆయనకి స్థలం ఇవ్వనప్పుడు, వాట్ ఈస్ ద మీనింగ్ టు సెలబ్రేట్ ద క్రిస్మస్? వాట్ ఈస్ మీనింగ్? మీనింగ్లెస్. కుమారుణ్ణి ముద్దు పెట్టుకో, లేని ఎడల అతడు కోపం వస్తుంది. దేవుడు లేకుండా క్రిస్మస్ చేస్తారా? దేవుని మహింపరచకుండా క్రిస్మస్ చేస్తారా? దేవుడు హృదయంలో లేకుండా, ఆ తొట్లో లేకుండా క్రిస్మస్ చేస్తే ఏంటి దాని ప్రయోజనం? ఒకవేళ ఇంకా మీ జీవితంలో యేసుక్రీస్తుని అంగీకరించకపోతే, ఇప్పుడే ఆయన మీ కొరకు చూడండి. ఎంత గొప్ప దేవుడు! పరలోకమును విడిచిపెట్టాడు. అంత గొప్ప ఆధిక్యతను విడిచిపెట్టి మానవుడిగా, దీనుడిగా, తగ్గించుకున్నవాడిగా, మహిమ వస్త్రాలు చూడండి, ఆయన చొక్కాయి అంచులో దేవాలయాన్ని నింపివేశాయి. అంత గొప్ప వస్త్రాలు కలిగిన దేవుడు నీ కొరకు, నా కొరకు, స్వెడ్లింగ్ క్లోత్స్, పొత్తి గుడ్డలలో, హెల్ప్లెస్ సిచ్యువేషన్ కదా. అర్థం చేసుకోండి. ఒకవేళ నీ జీవితంలో యేసుక్రీస్తుకు స్థలం ఇవ్వకపోతే, ఇది మిక్కిలి అనుకూల సమయం. ఆయనకి స్థలం ఇవ్వండి. ప్రభువా, నా కొరకు అంత గొప్ప దేవుడివి, నీ గొప్పతనం మేము వింటూ ఉంటే ప్రభువా మా హృదయాలు కరిగిపోతున్నాయి. ఇంత తగ్గించుకున్నావు ప్రభువా అని ఒక్కసారి ఆయన అర్థం చేసుకుందాం. మన జీవితాల్లో ప్రభువుని ఆహ్వానిద్దాం.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. పశువుల తొట్టి గురించి కొన్ని శ్రేష్టమైన విషయాలు మేము తెలుసుకోవడానికి మీరు కృపనిచ్చారు. స్తోత్రాలు. ఆ పశువుల తొట్టి మా హృదయం. ఇంకెవరైనా ప్రభువా మిమ్మల్ని చేర్చుకోకపోతే ఈ రాత్రి మీకు స్థలం ఇచ్చే ప్రభువా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే బిడ్డలకి బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. మిమ్మల్ని ప్రచురం చేసే బిడ్డలకు ఉండే కృపను దయచేసి దీవించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.